అది ఏర్పడే అవకాశం ఉంది. రెండవ విషయం ఏమిటంటే కమ్యూనికేషన్ రెవల్యూషన్. ఇప్పుడు 10-15 ఇయర్స్లో మీరు తెలుసా ఎవరికి ప్రైవసీ లేదు కదా. మీరు అనుకుంటున్నారు కానీ మీ ఫోన్లు కానీ మీ ఇల్లు కానీ ఒక సర్వేలెన్స్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఒక నిఘాలో ఉంటుంది. కమ్యూనికేషన్ రెవల్యూషన్ ఇచ్చినాక మనం పట్టుకొని తిరిగేవన్నీ కూడా మన వ్యక్తిగత విషయాలతో సహా మీరు పట్టుకునే సెల్ ఫోన్ మీ మొత్తం రహస్యాలను బట్టబయలు చేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? పోలీసులు బాగా తెలుసు. ఎందుకంటే మీ వెంట తిరిగే సెల్ ఫోన్ కమ్యూనికేషన్ రెవల్యూషన్లో భాగంగా మన వెంట ఒక సమాచార వ్యవస్థ ఉంటుంది. మన వెంటనే ఈ సమాచార వ్యవస్థ నడుస్తుంది. ఆల్టర్నేటివ్ మీడియా ఒకటి అభివృద్ధి అయింది, సోషల్ మీడియా. మీ అభిప్రాయాలు వెంటనే ఫేస్బుక్లో పెట్టవచ్చు, మీ అభిప్రాయాలు వెంటనే వాట్సాప్లో పెట్టవచ్చు. ఇట్లాంటి సర్వేలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఈ దూరంలో నేరాల స్వభావం మారుతున్నది, నేరాలను పరిశోధన చేసే స్వభావం మారుతున్నది. ఒక దొంగను పట్టుకోవడానికి ఇంతకు చాలా కష్టాలు ఉండేది, కానీ ఒక సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దొంగలను పట్టుకోవాలి. మీకు తెలిసి మధ్యలో ఓట్లకు నోట్ల కేసులో దొంగల్ని పట్టుకోగలిగినారు. ఏర్పాటు చేసుకొని ఈ వ్యవస్థ ద్వారా దాన్ని ఛేదించగలిగింది. నిజానికి మన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసిన ఒక కుట్ర. అంటే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఒక విఫల ప్రయోగం అని చెప్పడానికి ఒక చిన్న ఎంబెల్సీ స్థాయిలో మనిషిని కొనడానికి 5 కోట్లు పెట్టినారంటే దానికి వెనుక ఉన్న ఒక కథను అర్థం చేసుకోవచ్చు. ఈ కథను ఛేదించడానికి పెద్ద కథ చేయవచ్చు మన పత్రికలలో. అసలు ఏసీబీ ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఏం చేసినారు, అసలు వాళ్ళ దగ్గర ఏం విషయాలు పెట్టినారు, వాళ్ళ దగ్గర పెట్టిన సెల్ ఫోన్లు ఏమిటి, ఐఫోన్లో డాటా ఎట్లుంటుంది, ఐఫోన్ రికార్డింగ్ ఎట్లుంటుంది, ఇది మళ్ళీ కాల్ డేటా అన్న ఓట్లలో ఎట్లా ఉపయోగపడుతుంది, ఓట్లలో మీకు అంగీకరిస్తారా లేదా, బంగారు లక్ష్మణ్ కేసులో ఏ ఆధారాలను కోర్టు ఒప్పుకున్నారు, ఇన్ని విషయాలు ఉంటాయి. పోలీసులుగా పెట్టుకోమని కాదు, వీళ్ళు నిపుణత సాధించాలి. పోలీసులుగా నేను పత్రిక చూస్తాను, చాలా మామూలుగా వస్తున్నది ఏమనుకోవాలి, మిమ్మల్ని మీరు నిపుణులుగా మార్చుకోవాలి. దీనికి మీకు పోలీసుల సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పోలీసు ఉద్యోగ సంఘాల నాయకులే మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఒక కేస్ స్టడీ లాగా కొన్ని కేసులు రాస్తే ఇరువురికి ఆసక్తి ఉంటుంది, పాఠకుడికి ఆసక్తి ఉంటుంది, పోలీస్ శాఖకి ఇట్లాంటి కేసులు ఇట్లా పరిష్కరించాలనే గుర్తింపు వస్తుంది, కొత్త కోణం ఒకటి వచ్చే అవకాశం. అంటే పత్రికలు పెట్టడమే కాకుండా ఇక రెండో విషయం ఏంటంటే పత్రికల శక్తి. ఇప్పుడంటే పత్రికలు పంచమవుతున్నాయి, పొద్దుగాలు వేసి ఎవరి పేపర్ వాళ్ళు చదువుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. విశాఖపట్నం చైర్మన్గా ఉంది, ఆ రికార్డుగా మాట్లాడుతున్నాడు. మనకు ఒక న్యూస్ తెలవాలంటే 4 పేపర్లు చదివితే తప్ప అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పేపర్లు ఎవరికి వాళ్ళగా అయిపోయిన ఒక దశలో మనం జీవిస్తున్నాం, దాన్ని జీర్ణం కూడా చేసుకుంటున్నాం. తెలంగాణ సందర్భంలో ఒకే ఒక్క పత్రిక తెలంగాణ నిలబడితే అనేక పత్రికలు తెలంగాణ వ్యతిరేకంగా, పత్రికలే కాదు ఛానళ్ళు అసలు వాళ్ళు మనల్ని ఆగమనం చేస్తారు. చివరికి బిల్లు వస్తుందా రాదా తెలియదు, రాజ్యసభలో అది కనీసం ఆమోదిస్తారా లేదా తెలియదు. ఒకరేమో రాదంటారు, ఒకరేమో విశ్లేషణ చేస్తారు. పొద్దుగా లేసి 8 గంటలకు టీవీ పెడితే ఒక 4 కూర్చొని అసలు తెలంగాణ ఎట్లా వస్తుందని అడుగుతారు. మళ్ళా అంటే అన్నీ అయిపోయిన తర్వాత కూడా మనల్ని వాయిదాలు చేసి యాగమాగం చేసిన మీడియాని మనం చూస్తున్నాం. కానీ దాని అందరికీ నిలబడి మన తెలంగాణ మీడియా అభివృద్ధి కావాలని, ఈ తెలంగాణ మీడియా రావాలని కొన్ని ఛానళ్ళు, ముఖ్యంగా నమస్తే తెలంగాణ పత్రిక, ఇవాళైతే మన తెలంగాణ, నవ తెలంగాణ లాంటి పత్రికలు కూడా వస్తున్నాయి. పత్రికల శక్తి మీకు తెలియదు. ఎందుకంటే మీకు సామాన్య పాఠకులు, మీరు రోజు సామాన్య పాఠకులు అంటే నా ఉద్దేశంలో చిన్న కూర్చోడం కాదు, ఒక రోజు చదువుతాను ఒక అవతల పాటిస్తారు. కానీ ఈ పత్రికలు చంద్రబాబు నాయుడిని మహానుభావుని చేయలేదు. ఒక సెక్రటరీ, పార్టీ సెక్రటరీగా ఉన్న ఎన్టీ రామారావు అల్లుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. అంటే పత్రికలు మేనేజ్ చేస్తాయి, పత్రికలు ప్రభుత్వాలని మేకింగ్ చేస్తాయి. సూపర్ దగ్గర తీసుకుపోయి మీ పత్రిక లేకపోతే తెలంగాణ వచ్చేది కదా సార్ అన్నది అది నా గొప్ప గుర్తింపు. నా జీవితంలో ఏదన్నా పత్రికలలో 30 ఏళ్ళు పనిచేసిన వాడిగా ఏదైనా గర్వకారమైన విషయం ఏమైనా ఉన్నదంటే
మన అమరవీరుల స్తూపం దగ్గర నన్ను వాళ్ళు ఎత్తుకోనన్న మాట నాకు ఇప్పటికి కూడా గర్వకారణంగా ఒక ప్రమాణంగా అది గ్లామరేట్గా చేసే మాటగా నేను మీకు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఒక పత్రికా రంగంలో ప్రవేశించడం, నేను శ్రీనివాస్ గురించి గొప్పగా ఏమంటలేదు, ఎందుకంటే ఆయన చిన్న నిజాన్ని యాగ్ర పనిచేసిన కారణం నుంచి నేనున్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న స్థాయి నుంచి ఒక పత్రిక పెట్టాలనే ఆలోచన రావడం ఒక సాహసం. ఎందుకంటే పత్రికకు ఒక ఎకానమీ ఉంటుంది. ఇది చెప్తే మీరు బాగా ఆశ్చర్యపోతారు. ఒక పత్రిక ప్రింట్ చేయడానికి, వాళ్ళ నమస్తే తెలంగాణ పత్రిక ప్రింట్ చేయడానికి ఒక కాపీకి 14 రూపాయలు అవుతుంది. ఈ 14 రూపాయల కాపీని 5 రూపాయలు కొడతారు వాళ్ళు. లోడ్ ఎంత? 9 రూపాయలు. ఒక 5 రూపాయల కమ్మిన దానిలో కమిషన్లు పోగా 3.5 రూపాయలు వస్తుంది ఒక కాపీకి. 1,00,000 పత్రికలు కొడితే 3.5 ఉంటూ 1,00,000, 3.5 లక్షల రూపాయలు రోజు ఖర్చు అవుతుంది. ఇదొక నెల రోజులకు వేసుకుంటే అది వేస్తున్న పోలీసుగా న్యూస్ ప్రింట్, ట్రాన్స్పరెంట్ న్యూస్ ప్రింట్, చాలా పెద్ద కాస్ట్లీ న్యూస్ ప్రింట్. అట్లాంటి పత్రిక ఎట్లా నడుస్తున్నదో నిజాన్ని నేను నమ్మని కానీ దేవుడికి తెలుసు, శ్రీనివాస్కి తెలుసు. అంటే నడపడం చాలా కష్టం. నాకు తెలుసు. నేను ఒక పత్రికను ఎస్టాబ్లిష్ చేసేవాడిని, ఆర్థికంగా పత్రిక నిర్వహణ ఎట్లుంటుందో తెలిసేవాడిని. 30 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నవాళ్ళుగా చెప్తున్నా. ఈ విషయాన్ని మాత్రం ఒక సాహసం చేసి నేను ఎన్నుకున్నందుకు మాత్రం అభినందిస్తూ ఉన్నా. పత్రికలు నడపడమే కాదు, పోలీసు నిఘాను పెట్టుకున్నందుకు ఒక సార్థకత చేకూరాలి. ఒకవైపు పోలీసులు మాట్లాడలేని సమస్య, నిజంగానే సలహా ఇస్తున్న విషయాన్ని ఇలా సంచలనం అవుతుంది. పోలీసులు మాట్లాడలేని విషయాలు వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారంటే వీళ్ళు అనుకున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళ మీద ఒక కథ ఉంటుంది, అది కాదు. పోలీసులు మాట్లాడతారు, మరి వాళ్ళతో మాట్లాడితే మనతో మాట్లాడతారు. అట్లాగే మన సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. ఇవాళ చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి. డిఎస్పీల ప్రమోషన్లలో నమస్తే తెలంగాణలో రాస్తే బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పత్రికల సంఖ్య పెరిగితే సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఇంకా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకి సమాచారాన్ని ఇంకా దగ్గర చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు సమాచారం మనకి క్షణాల్లో అందుతుంది. ఎంతో కష్టపడి వారి అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. ఈరోజు పోలీసులుగా పత్రిక మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీనివాస్ గారు, పోలీస్ అధికారుల సంఘం సెక్రటరీ, అదేవిధంగా శంకర్ రెడ్డి హైదరాబాద్ జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు, టిఆర్ఎస్ నాయకులు మరియు సభకు హాజరైన సోదరుమల్లారా, ఈ యొక్క పత్రికలు నడపడం అంటే చాలా కష్టం. పెట్టచ్చు, రెండో నెలలో పని చేయవచ్చు, కానీ దాన్ని నడిపించడం చాలా కష్టం. పెట్టడం పెద్ద సమస్య కాదు, మూసేయడం సమస్య కాదు, నడిపించడమే సమస్య. నిజంగా పత్రికకు అల్లం నారాయణ గారు చెప్పినట్టు ఏ పత్రిక కూడా ఈయన లాభసాటిగా నడుస్తలేవు. అడ్వర్టైజ్మెంట్ లేకుంటే అసలే నడవు. అడ్వర్టైజ్మెంట్లతోటే పత్రికలు నడుస్తాయి. చాలా సంతోషం. కానీ ఈ ఉడుకులకు మరి బయటపడి సంవత్సరం అయితే నడిపిండి, వచ్చే సంవత్సరం చూసుకోవాలా ఏమిటి ఆదాయం, ఏం సంగతి. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకొని అల్లం నారాయణ గారి సలహా తీసుకొని దీన్ని ఎట్లా నడిపించాలా, లాభసాటికి వచ్చేదానికి ఏం చేయాలని అది కేవలం ఒక ప్రైవేట్ సొత్తు అయిపోయి పత్రిక ప్రజాస్వామ్యాన్ని కాపాడేదిగా ఉండాలా, ప్రజల సమస్యను ప్రతిబింబించేదిగా ఉండాలా. కానీ వ్యక్తుల స్వభావంతో, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి పత్రికలు ఈనాడు చూస్తున్నాం. కొన్ని పత్రికలు అయితే ఈరోజు కూడా మన దురదృష్టం, మనకు 10 సంవత్సరాలు ఆంధ్ర సర్కారు కూడా ఇక్కడ ఉండేదానికి మనం పార్లమెంట్లో ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల మన పత్రిక మన దగ్గర నడిపించుకుంటూ మనకు వ్యతిరేకంగా రాస్తుందంటే ఎంత దుర్మార్గులో దీంతో అర్థమవుతుంది.
దుర్మార్గం చేస్తున్నారు. వారికి ఏం పని లేదు. ఏమి దక్కితే తుమ్మితే అదంతా రాయాలి. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే రాస్తారు. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. ఇది మంచి పద్ధతి కాదు. కానీ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఉంది. పత్రికా స్వేచ్ఛ ఉందని తను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే చాలా దుర్మార్గం. మరి పోలీసుని కాబట్టి పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిరిగితే పోలీసులు మాత్రం ఊరుకుంటారా? అది కూడా మంచిది కాదు. నిజంగా పోలీసునిగా చాలా చక్కగా నడుస్తున్నది, మంచిగా నడిపించుకుంటున్నాడు. కానీ ఆయన ఆదాయం, ఆయన ఖర్చులు ఆయనకే తెలుసు. మనకి తెలియదు ఎట్లా నడుస్తుందో, ఏం ఇబ్బంది పడుతున్నాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ సంవత్సరం అయితే బయటపడ్డాడు, గొప్ప విషయం. ఇక వచ్చే సంవత్సరం బడ్జెట్, వచ్చే సంవత్సరం కష్టం ఇస్తూ ఆయనకే వదిలిపెడదాం. మనతో చేతనైతే సాయం చేద్దాం, లేకపోతే మనం చేసేది ఏంటి? కానీ నిజంగా ఈనాడు పత్రిక స్వేచ్ఛను దురుపయోగం చేస్తున్నారు చాలా మంది. పత్రికా స్వేచ్ఛ పేరు మీద ప్రజా మోసాలు చేస్తున్నారు, ప్రజలకు ఎన్నుపోటు పడుతున్నారు. నిజంగా వాళ్లకు నీతి నిజాయితీ ఉంటే ఒక్కరోజు కూడా ఆ పత్రికలు ఉండడానికి వీల్లేదు. కానీ మరి ఏం చేస్తాం? స్వేచ్ఛ ఉంది, వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తారు. మనం చూసుకుంటూ ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సంఘటనలో నాకు సంబంధం లేదు సంఘటన, నాకు తెలియని సంఘటన, వాళ్ళు నా పేరు పెట్టారు. ఏమంటే హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి అని. నిజంగా ఈ పత్రికా స్వేచ్ఛను దురుపయోగం చేస్తున్న వాళ్ళను చట్టపరంగా శిక్షించేదానికి తప్పకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని నేను అభిప్రాయపడుతున్నాను. మీకు స్వేచ్ఛ ఉంటే రాయండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయని ప్రభుత్వం అని రాయండి, ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం అని రాయండి. లేకపోతే వ్యక్తుల మీద, వ్యక్తిత్వం మీద బురద తల్లే పనులు చేసి మీరు పబ్బం నడుపుకునే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, వాళ్ళకు కూడా మంచిది కాదు. వాళ్ళదే రాసుకుంటారు, మిగతా వాళ్ళని ఎత్తి పొడుస్తారు. అది కూడా మంచిది కాదు. పత్రిక అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రతిబింబించే విధంగా ఉండాలి. ప్రతిపక్షాలు ఈనాడు అదే పని చేస్తున్నాయి, దుమ్మెత్తిపోస్తున్నాయి. నిజంగా ప్రభుత్వ పరంగా మంచి పనులు కలిగితే అప్రిసియేషన్ లేదు, ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమాలు చేస్తే అభినందించేది లేదు. అన్నింటిలో అడ్డకాలు చేసే ప్రయత్నం చేసుకుంటున్నాయి. దానివల్ల వాళ్ళే నష్టపోతారు, దానివల్ల వాళ్ళే ప్రజలను తిరస్కరిస్తారు, వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈనాడు ఒక్కొక్క సమస్య మీద మనం ఆలోచిస్తే, ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీసు వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. అసలు పోలీసులు అంటే ఇంతకుముందు దండ, గన్ను, కోర్టులు అద్దెపితే ఇంకో పని ఉండేది కాదు. కానీ ఈనాడు పెద్ద చెరువులు దత్తత తీసుకొని చెరువులని పూడికలు చేస్తున్నారు. హాస్పిటల్ని క్లీన్, గోదావరి పుష్కరాలు జరిగితే రాత్రి మొదలు కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు కష్టపడి అక్కడ వచ్చినటువంటి యాత్రికులకు సహాయంగా నిలబడి మరి యొక్క పుష్కరాలు సక్సెస్ చేసినటువంటి ఘనత పోలీసులకే దక్కిందని నేను మనం చేస్తున్నాను. పీపుల్స్ పోలీస్ అని చెప్పని ఈనాడు ప్రజలకు చేరబోయే ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజల సమస్యలను మన హైదరాబాద్లో అయితే చాలా పోలీస్ స్టేషన్లో యూత్ తోటి క్రికెట్ మ్యాచ్లు పెట్టారు. పోలీసులు యూత్ తోటి క్రికెట్ మ్యాచ్లు ఆడారు. మన హైదరాబాద్ సిటీకి 3,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తున్నాయి. దానికి మొదలే రేపు ఈ ఇంటర్వ్యూలలో
ఇస్తున్నారు. మన బంధువులే వాళ్ళు కూడా డ్రెస్ వేసుకుంటే పోలీసులు, డ్రెస్ లేకపోతే సివిలియన్. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈనాడు 14 ఏళ్ళు అయిపోయింది సర్కార్, రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం వచ్చి సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడుతున్నది. పోలీసు డిపార్ట్మెంట్ చక్కగా పనిచేస్తున్నది. మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నది. ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పని వెలికి. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు అధికారాలు ఇచ్చి అన్ని హక్కులు సమకూర్చి వెహికల్స్ ఇచ్చి ఇలా హైదరాబాద్లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ ఒకటి 12 అంతస్తుల భవనం, 22 అంతస్తుల భవనం కడుతున్నాం. తెలంగాణలో ఏ మూలన ఏ చివరల ఎక్కడ ఏం జరిగినా ఈ కమాండ్ అండ్ కంట్రోల్కు సంధానం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నది. గుండాయిజం కానీ, రౌడీజం కానీ, దోపిడీ కానీ, క్రైమ్ రేట్ కానీ పోలీసులు కూడా ఎక్కడ ఏం పని చేస్తున్నారో, ఆదిలాబాద్లో పోలీసు వెహికల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి, ఆదిలాబాద్లో ఏం జరుగుతున్నారు అన్నది పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్కు సమాచారం ఉండేటట్టు చేస్తున్నాం. దీనివల్ల మనకు క్రైమ్ రేట్ తగ్గి మరి ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం తరఫున జరుగుతుంది. ఇప్పటికీ మార్పు కొంత వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడేది. పోలీస్ స్టేషన్ ఎక్కితే బూతులు తిట్టేది, దెబ్బలు పెట్టేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఒక రిసెప్షనిస్ట్ పెట్టారు, పోగానే రిసెప్షనిస్ట్ని కలుస్తారు, అప్లికేషన్ ఇస్తారు, వాళ్ళకి ఛాయ్ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. కాకపోతే వాళ్ళతో కాకపోతే పై అధికారులకు అప్లికేషన్ పంపించి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేసేదానికి ఒక సిస్టమ్ ఆగాలు చేస్తున్నాం. వెహికల్స్ ఎక్కడ చూసినా లైట్లతో వెలుగుతున్నాయి. ఎవరు కూడా సీసీ కెమెరా ఫిట్ చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఏం చేసినా ఇమ్మీడియట్ పట్టేదానికి కంట్రోల్ రూమ్కు ఈ యొక్క పోలీస్ వెహికల్స్ లో వైర్లెస్ సెట్లు పెట్టి, 2Gలు పెట్టి, ఇవన్నీ కూడా అధునాతనమైన పరికరాలు ఇచ్చి ఈనాడు కంట్రోల్ చేసే సిస్టాన్ని తీసుకుపోయి నడిపిస్తున్నాం. కాబట్టి పోలీసు చాలా చక్కగా పనిచేస్తున్నది. దానికి మనం అందరం సహకరించాలా. తప్పు చేస్తే మనం తప్పకుండా క్రిటిసైజ్ చేయాలి. నిజంగా పోలీసునిగా పత్రికను మన శ్రీనివాస్ గారు సక్సెస్ఫుల్గా సంవత్సరం నడిపించుకున్నందుకు వారిని అభినందిస్తూ, ఇక ఫ్యూచర్లో కూడా మంచిగా నడిపిస్తూ ఈ పత్రికను మరి మీరు వీక్లీ నడిపిస్తావా, మంత్లీ నడిపిస్తావా, లేకపోతే డైలీ చేస్తావా, నీ శక్తి ఆధారాన్ని బట్టి పోలీసుని కానీ పత్రికను సక్సెస్ఫుల్ చేసేదానికి కృషి చేయాలని, మాతో మీరైన సహాయం తప్పకుండా అందిస్తామని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. మంత్రివర్యులు ఎంతో అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు. అలాగే కలం చేతిలో ఉంది కదా అని ఏది బట్టి అది రాసేయటం, కెమెరా చేతిలో ఉంది కదా అని ఇతరుల పర్సనల్ లైఫ్లో కూడా తొంగి చూడటం, అలాంటి పద్ధతిలో మంచివి కాదు. ఎంత అక్షరానికి స్వేచ్ఛ ఉన్న అక్షరాలు నిలిచి అధికారులు చేస్తున్నటువంటి ప్రయోగాలని, కొత్త కొత్త చట్టాలు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త కొత్త ప్రయోగాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ప్రజలకు చేరవేసే విషయంలో మనం ఎంతో మంచిగా పనిచేయాలని చెప్పారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా విజయలక్ష్మి మన పత్రికకు సీనియర్ జర్నలిస్ట్ మరియు రైటర్ అయిన విజయలక్ష్మి గారిని మన తెలంగాణ హోంశాఖ మంత్రివర్యులు వారి చేతి మీదుగా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను అనౌన్స్ చేసే పేర్లు త్వరగా రావాలి. అమూల్యం చాలా ముఖ్యమైనది. సార్ ఇంత టైం మనకు కేటాయించినందుకు చాలా 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 వాళ్ళకి రామ్మోహన్ అదేవిధంగా మన ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన కృష్ణవేణి టాయిలెట్స్
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన తెలంగాణ రథసారథి శ్రీ అల్లద శేఖర్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి, దత్తారావు, ఎన్ శ్రీనివాస్ చిట్యాల, తర్వాత విజయ్ కుమార్ ఖమ్మం, సిహెచ్ శ్రీధర్చారి, సిహెచ్ మధు, దయచేసి మిగతా రిపోర్టర్లు కూడా వారికి ప్రశంస పత్రాలు ఉంటాయి. ఎందుకంటే సార్లు మనకు ఇంత సమయానికి మీరు సహోదరులతో మనం అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు సన్మాన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు